రాజమండ్రిలో యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా. ముఖ్యమంత్రి అబద్ధపు హామీలతో గెలిచి యువతను మోసం చేశారని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ నిధులు చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో పేదరికాన్ని జయించాలంటే పేదవాడి చేతిలో విద్య మాత్రమే ఆయుధమని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన, మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనకి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలన చేసినా కూడా ఆయన ప్రవేశపెట్టలేని పథకం, దానివల్ల ప్రజలు చైతన్యం అవుతారనేటువంటి భయం, దీనితోడుగా 14-19 మధ్యలో ఇదే తరహా ఆయన పాలన కొనసాగింది. యువత మోసపోయారు. నిరుద్యోగ భృతి ఇస్తారన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉద్యోగ కల్పన చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిఎస్ఏకి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎంతకాలం? సుమారుగా 10 నెలలు నిండిపోయింది, 11వ నెలకు వచ్చేస్తున్నారు. అంటే 5 సంవత్సరాల్లో 1 సంవత్సర కాలం వెళ్ళిపోయింది కదా. 5 సంవత్సరాలే పాలన కోసం ప్రజలు అవకాశం ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి అవకాశంలో మీరు ఎలా పనిచేశారనేటువంటిది ప్రామాణికంగా తీసుకుంటారు. దానికి మీరు ప్రతిపక్షం మీద నింద వేసి ప్రజల దృష్టిని మరొకసారి మరల్చాలనేటువంటి ప్రయత్నం సాగదు. 12వ తేదీ నాడు ఏదైతే రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థుల్ని, యువతని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిర్భావ దినోత్సవంతో పాటుగా యువత పోరు అనేటువంటి కార్యక్రమానికి కూడా నిర్వహించబోతా ఉన్నాం. రాష్ట్ర విద్యార్థి విభాగం, యువజన విభాగం రెండు కూడా సంయుక్తంగా ప్రతి జిల్లాలోని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. మా ప్రభుత్వ హయాంలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే కాదు అని చెప్పి దానిని పక్కన పెట్టి మెగా డిఎస్సి అని చెప్పి నిర్వహిస్తాము అని చెప్పి మొట్టమొదటి సంతకమే దానికి పెడతా ఉన్నాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళకి కూడా దాన్ని పూర్తిగా మెటీరియలైజ్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రకంగా యువతని ఎన్ని రకాలుగా మోసానికి గురి చేశారనేటువంటిది కూడా మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా అనా పైసలతో సహా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుగురించే రేపు 12వ తేదీ నాడు మా ఉద్యమంలో భాగంగా ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ యొక్క బిల్లుల్ని తక్షణమే చెల్లించండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.